అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేనికైనా మందు ఉంటుందేమో కానీ బాగుపడుతుంటే చూసి ఓర్వలేనటువంటి రోగానికి మాత్రం మందు ఉండదన్నమాట. దానికి కడుపు మంట అని చెప్పడం కంటే కక్ష అని చెప్తే బాగుంటుందేమో. ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇదే రోగంతోనే బాధపడతా ఉన్నాడు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గవర్నమెంట్ని విమర్శించడానికి 3 సంవత్సరాలు టైం తీసుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన దగ్గర అప్పుడు సరైనటువంటి వ్యవస్థ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద దుమ్మెత్తిపోయడానికి, లేదంటే 24 గంటలు బురద చల్లడానికి, ఫేక్ ప్రచారాలు చేయడానికి సరైనటువంటి వ్యవస్థ లేదు. అందుకే 3 సంవత్సరాలు టైం పట్టింది. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీహార్ బ్రోకర్ ప్రశాంత్ కిషోర్ నడుపుతున్నటువంటి ఐప్యాక్ సంస్థని హైర్ చేసుకోవడం జరిగిందనమాట. ఈతగాడు ఈ పొలిటికల్ పార్టీస్కి పనిచేస్తాడనమాట. వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం కోసం కావాల్సినటువంటి చర్యలన్నింటినీ వీళ్ళే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళని గమ్యం చేరుస్తారనమాట. అటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకొని ఆయనకి పొలిటికల్ సలహాదారుగా పనిచేయడం జరిగింది, కన్సల్టెంట్గా పనిచేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి మొదలైందనమాట జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ ప్రచారాల ఫ్యాక్టరీ. మనందరికీ తెలుసు, మనమేం మర్చిపోయేంత చిన్న చిన్న కార్యక్రమాలు కావు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి. పింక్ డైమండ్ అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కులగజ్జితో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని మాత్రమే డిఎస్పీలుగా ప్రమోట్ చేసుకుంటా ఉన్నారన్నారు. ఇక ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మీద వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఇప్పటికీ ఆగట్లేదనుకోండి. ఆ ప్రచారం అలాగే చేస్తానే ఉన్నారు అమరావతి మీద. సో ఇక కోడికత్తితో తనని తానే దాడి చేయించుకొని అది చంద్రబాబు ప్రభుత్వం తనని చంపేయడం కోసం చేసినటువంటి దాడి అని చెప్పేసి ఏ విధంగా ప్రచారం చేసుకున్నారో మనందరికీ తెలుసు. ఇక అప్పుడు ఆ కోడికత్తి దాడి జరిగినప్పుడు దాన్ని సాకుగా చూపించి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అనేది లేకుండా చేయాలని ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాచిక పారకుండా చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ని ఏ విధంగా తాను తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత హింసించాడో అది కూడా మనందరికీ తెలుసు. మనమేం మర్చిపోయలేదు అవన్నీ. వీటన్నిటి ద్వారా తనకు అధికారం వస్తుందో రాదో అనే డౌట్లో ఉండంగానే అవినాష్ రెడ్డి ద్వారా వివేకానంద రెడ్డి గారి హత్య జరగడం, దాన్ని విచ్చలవిడిగా ఇక అడ్డు అదుపు లేకుండా చంద్రబాబు నాయుడు చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టి ఆయన బట్టలకంతా రక్తం అంటించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టి ఒక అద్భుతమైనటువంటి సినిమాను జనాలు నమ్మే విధంగా ప్రొజెక్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా వివేకానంద రెడ్డి హత్యను ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుకి పూయడం జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఉపయోగపడ్డాయి. 2019లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆయన గారి బండవాళము ప్రజలందరికీ తెలిసిపోయింది. 2024 సాధారణ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి బండవాళం తెలుసుకున్నటువంటి ప్రజలు, అయ్యా మహానుభావ, తమరు ముఖ్యమంత్రిగా పనిచేయడానికే కాదు రాజకీయాల్లో ఉండడానికి కూడా పనికిరారు, మీరు అనర్హులు, మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అర్హత కానీ తెలివితేటలు కానీ మంచి మనసు కానీ ఇటువంటివన్నీ ఏమీ లేవు, మీరు కేవలం దోపిడీల కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు, మీరు పనికిరారు అని చెప్పేసి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారన్నమాట. ఇక 11 సీట్లు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్కు పరిమితం అయిపోయారనమాట. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో సుట్టపు సూపుగా ఆంధ్రప్రదేశ్కి రావడం, అది కూడా ఏదైనా కానీ శవాలు దొరికినప్పుడే రావడం, అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయడం, బురద రాజకీయాలు చేయడం, శవ రాజకీయాలు చేయడం, దేవాలయాల చుట్టూ రాజకీయాలు చేయడం, ఇట్లా తన పని కానిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిదాన్ని రాజకీయం చేయడమే. ఒక పాస్టరు ప్రమాదంలో మరణిస్తే దాన్ని ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి సమాజంలో హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్యలో చిచ్చు పెట్టి గొడవలు సృష్టించి అల్లర్లు సృష్టించి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలే లేకుండా చేయాలని తెగ ప్రయత్నం చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ కాలేదు పాపం. ఇక దేవాలయాల చుట్టూ తన రాజకీయాన్ని నడిపాడనమాట. మొన్నటికి మొన్న తిరుమలలో డ్రోన్లు ఎగిరేశారని చెప్పేసి పాపం వాడెవడో ఆకతాయిగాడు. అక్కడ ఆగమశాస్త్ర నియమాల ప్రకారం అవి జరగకూడదు. నిఘా వ్యవస్థ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయినా కూడా చిన్న చిన్న సమస్యలు జరుగుతూ ఉంటాయి.
దాన్ని కూడా విపరీతంగా క్రూరంగా చూపించేటటువంటి ప్రయత్నం. ఆ తర్వాత తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి టిక్కెట్ల ఇష్యూ చేసేటప్పుడు కూడా తొక్కిసలాట జరిగి కొంతమంది మరణించారు. అన్ఫార్చునేట్, అది ఎవరు కావాలని జరిగింది కాదు. అన్ని రకాల సెక్యూరిటీ సిస్టమ్ని ఏర్పాటు చేసి దాదాపు 9 కౌంటర్లను తిరుపతి వ్యాప్తంగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా జనం అనూహ్యంగా రావడం, తద్వారా తొక్కిసలాట జరగడం, దాన్ని కూడా ప్రభుత్వానికి అంటించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత తిరుపతిలో గోశాలలో గోవులు చనిపోయినాయి అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి అనేటటువంటి ఒక దొంగ హిందువుని తీసుకొని వచ్చి ప్రచారం చేయించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా రంగంలోకి దిగి వీళ్ళ వల్ల ఎవరి వల్ల కావట్లేదు, నేనే రంగంలోకి దిగుతాను అని చెప్పేసి నిన్న సింహాచలంలో తన పరిపాలనలో తన కాంట్రాక్టరు తాను అప్పచెప్పినటువంటి పని సవ్యంగా చెయ్యక రీటైన్ వాళ్ళు కూలిపోయి 7 చనిపోతే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క అలసత్వము, వైఫల్యము, హిందూ దేవాలయాల యొక్క ప్రతిష్టను, పవిత్రతను మంటగలుపుతూ ఉన్నారు. హిందూ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అన్నట్టు ప్రాజెక్టు చేయడం, అది కూడా ఎక్కడ మరణించినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాల ముందు. మరణించి వాళ్ళు ఇంకా 24 అవర్స్ కూడా కాలేదు, వాళ్ళకు అంత్యక్రియలు కూడా జరగలేదు, అక్కడికి వెళ్ళి శవ రాజకీయం చేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇట్లా నిత్యము ప్రతి దానిపైన 2014లో ఓడిపోయినప్పుడు 3 సంవత్సరాలు టైం తీసుకున్నటువంటి వ్యక్తి 2024లో మాత్రం పెద్ద టైం తీసుకోవట్లా, జస్ట్ నెలలోనే స్టార్ట్ చేశారు ఇంకా బ్యాటింగ్. ఫేక్ విపరీతమైనటువంటి ఫేక్ ప్రచారాలు, ఇష్టం వచ్చినట్టు ఫేక్ ప్రచారాలు, ఏ దాన్ని కూడా వదిలిపెట్టడం లేదన్నమాట. నిన్నటికి నిన్న అమరావతిలో ఈ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరేంద్ర మోదీ గారు వస్తే దాన్ని కూడా ఓర్చుకోలేక, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు పాపం చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్నటువంటి లీడరు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఇక్కడ ఐటీ డెవలప్ చేశాడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో అని చెప్పేసి పాపం ఆయన సీనియర్ లీడర్, ఈయన సీనియర్ లీడర్, సమకాలికులు, ఒకే కూటమిలో పనిచేశారు, అప్పుడు పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తున్నారు. ఒకరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి ఒకరినొకరు పొగుడుకున్నారు. తప్పేముంది, ఇద్దరు సమఉజ్జీలు పొగుడుకుంటే తప్పేమొచ్చింది? వీళ్ళకి కడుపు పంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా అలా పొగడరు. ఎందుకు పొగుడుతారండి? మనీ లాండరింగ్ కేసులలో నెలల తరబడి జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తుల్ని దేశ ప్రధాని పొగుడుతాడా? చిన్న కామన్ సెన్స్ ఇది. సో ఇట్లా కడుపు మంటతో రగిలిపోయి ఇష్టం వచ్చినట్టు ఫేక్ ప్రచారాలు చేయడానికి వెనకాడటం లేదు. దానికి పావులుగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులను వాడుకోవడం. ఉంటారు కదా, అమ్ముడు పోయినటువంటి అధికారులు ఉంటారు, తాయిలాలకు ఆశపడి చొల్లు కార్చేటటువంటి అధికారులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళను వాడుకొని ప్రభుత్వంలో ఏమేం జరుగుతుందో ప్రతిదాన్ని కూపీలాగి దానికి వ్యతిరేకంగా, అంటే ఎగ్జాక్ట్గా ఏముందో దానికి ఆపోజిట్గా అనమాట, అది మంచిదైనప్పటికీ కూడా దాన్ని చెడ్డది అన్నట్టు నిరూపించేటటువంటి ప్రయత్నం మొన్నటికి మొన్న చూసామన్నమాట. ఉర్సా అనేటటువంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి ధరకు భూములు కేటాయిస్తే అది లోకేష్ బినామీది, కేసినేని చిన్ని బినామీది, విచ్చలవిడిగా 3-4 వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని దొబ్బేయడానికి కూటమి ప్రభుత్వం ఊరు పేరు లేనటువంటి కంపెనీని తీసుకొని వచ్చి భూములు కేటాయించారు అని చెప్పేసి ఫేక్ ప్రచారం అయితే చేయడం జరిగిందనమాట. ఇక వీళ్ళ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం డైరెక్ట్గా ఆ కంపెనీ ప్రతినిధులే వీడియో కాన్ఫరెన్స్లలోకి వచ్చి మరి జర్నలిస్టులందరికీ వాళ్ళ కంపెనీ యొక్క స్థితిగతులను చెప్పుకోవడం జరిగింది. అసలు పెట్టుబడిదారులకు ఈ దరిద్రం ఏంటి? వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తప్పితే వేరే రాష్ట్రమే లేదా ఇండియాలో? మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి, మన రాష్ట్రానికి ట్యాక్సులు కట్టి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు వచ్చి ఇట్లా రాజకీయ కుట్రలకు బలైపోవాలా? మొన్నటికి మొన్న అంతే, టీసీఎస్ సంస్థ ఎంత పెద్ద సంస్థ, దాదాపు ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఎంత ఉందో దాన్ని మించి దాని ఆదాయం ఉంది. వార్షిక ఆదాయం అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ ఏడాది 2.5 లక్షలు అంటే వాళ్ళ ఆదాయము 2,60,000 కోట్లు. అట్లాంటి వాళ్లకు వైజాగ్లో 21 ఎకరాలు నామమాత్రం కింద భూములు ఇస్తే 99 పైసలకి ఇచ్చేశారు, 99 పైసలకి ఇచ్చేశారు అని చెప్పేసి ఒకటే ఏడుపు.
మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలమ్మ గారికి 7 ఎకరాలు కట్టబెట్టారు. దేని కొరకు? మత ప్రచారాలు చేసుకోవడమా? మత ప్రచారాలు చేసుకోవడానికి మీరు భూములు ఇస్తారు, కానీ 12,000 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి టీసీఎస్ సంస్థకు మాత్రం ప్రభుత్వం ఇవ్వకూడదు. తప్పు, నేరం, అది పాపం. మీరు మత ప్రచారాలు చేసుకోవడానికి మాత్రం ఇవ్వచ్చు. శారదాపీఠం అంకుల్కు ఎన్నైనా ఎకరాలు ఇవ్వచ్చు, మేనత్త విమలమ్మ గారికి ఎన్నైనా ఎకరాలు ఇవ్వచ్చు. రాష్ట్రం ఎవరు? చిన్నాయన సొమ్మ, చిన్నాయన ముళ్ళు. అది ఏమన్నా ఇష్టం వచ్చినట్టు మన ఇళ్లలో వాళ్ళకు, మన పాలేర్లకు అందరికీ పంచుకోవడానికి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని చెప్పేసి అధికారం ఇచ్చారు, కానీ ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడమని కాదు కదా. ఎవరైనా బాగుపడేటటువంటి పనులు చేస్తే ఓర్చుకోలేరు, దాని మీద బురద చల్లడమే, ఇట్లా ఎత్తుకొని బురద వేసేయడం. వాళ్ళకు ఓపిక ఉంటే కడుక్కుంటారు, లేకపోతే ఆ బురదలోనే కొట్టుకొని పోతారు. అది బురద చల్లేసి పారిపోదాం సైలెంట్గా. ఇది జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం పాటు. ఈ తంతంతా ఇంకొక 4 సంవత్సరాలు కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ ఈ ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగడితే తప్ప వీటిని అడ్డుకునేటటువంటి శక్తి ఇంకొకటి లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ఫేక్ ప్రచారాన్ని ప్రతినిత్యం అడ్డుకుంటూ ఉండాలా. ప్రజల ముందు వీళ్ళ ఫేక్ బతుకుల్ని ప్రొజెక్ట్ చేస్తూనే ఉండాలా. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ శనిగ్రహం నుంచి విముక్తి కలగదు. చంద్రబాబు నాయుడు 18 గంటలు పనిచేసినా, పవన్ కళ్యాణ్ 24 గంటలు పనిచేసినా, నారా లోకేష్ 24 గంటలు పనిచేసినా, ప్రపంచ స్థాయి కంపెనీలతో పెట్టుబడులు పెట్టించిన ఉపయోగం లేదు. ఈ శనిగ్రహం నుంచి విముక్తి పొందనంత కాలం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకొని ఈ ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తుందని చెప్పేసి నమ్ముతూ, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.